మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ మే 10th మార్నింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మే 9th మార్నింగ్ షిఫ్ట్ పేపర్, ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ గురించి డిస్కస్ చేసాము. అండ్ మే 10th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకుందాము. ఆ పేపర్ అనేది టఫే, మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు, ఈజీ అయితే కాదు. మెనీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే టఫ్ సార్ పేపర్ అంటున్నారు. నేను అడిగాను అసలు టఫ్ అని మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని. అంటే మెయిన్గా చెప్పిన రీజన్స్ ఏంటంటే సార్ కొన్ని క్వశ్చన్స్ అయితే జేఈ మెయిన్స్ లెవెల్ ఉన్నాయి, జేఈ మెయిన్స్లోనేమో ఎక్కువ టైం ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడనేమో కొన్ని క్వశ్చన్స్ మాకు జేఈ మెయిన్స్ లెవెల్లో కనిపించాయి, కంటిన్యూగా 8 to 10 క్వశ్చన్స్ రాలేదు సార్, అందుకే మాకు పేపర్ టఫ్ అని చెప్తున్నారు. మా స్కోర్స్ కూడా 50, 55, 48, 45 అని స్టూడెంట్స్ చెప్పారు. ఎట్ ది సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్కి 55 to 60 మార్క్స్ కూడా ఎక్కువ మందికి వస్తున్నాయి. జేఈ మెయిన్స్లో 95, 90% అబోవ్ వచ్చిన వాళ్ళకి. సో పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మెనీ స్టూడెంట్స్ అయితే టఫ్ అని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ మెనీ స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ అయితే 55 to 60 ఉంది. 55 to 60 మార్క్స్. పేపర్ ఎంత టఫ్ అన్నా రాని మీకు ఒకవేళ 40 మార్క్స్ 45 మార్క్స్ అలా ఉంటే మాత్రం ర్యాంక్ అయితే 20,000 బిలో అయితే రాదు, ఓకేనా. సో ఖచ్చితంగా ర్యాంక్ ఎక్కువనే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మెనీ స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ ఎంత 55 to 60. అయితే బిలో 10,000కి రావాలంటే మాత్రం 75 కన్నా తక్కువ అయితే ఉండదు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే మార్కులు పెరుగుతాయి, ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి. 75+ అని చెప్తున్నాను. ఈ స్కోర్ కానీ ఇంతకన్నా ఎక్కువ 10,000 బిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టఫ్ వచ్చింది పేపర్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అసలు టైం సరిపోలేదని చెప్తున్నారు చాలామంది స్టూడెంట్స్. సో ఇక్కడ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఈజీ సార్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్తో పోలిస్తే కెమిస్ట్రీ ఈజీ. సో 35 minutesలో మేము సాల్వ్ చేసాం సార్, మ్యాక్సిమం క్వశ్చన్ చేసాము. ఓ 25 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ అయ్యి ఉంటాయి, మాకు వచ్చిన స్కోర్ అయితే 65 మార్క్స్ అని అలా చెప్తున్నారు స్టూడెంట్స్. దాన్ని బట్టి చెప్తున్నాను. సో 25 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఓన్లీ జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ కూడా తగ్గుతుంది స్కోర్ ఇక్కడ. ఎందుకు అని అంటే జేఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంచెం స్కోర్ తగ్గుతుంది. ఎందుకంటే జేఈ మెయిన్స్ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ సేమ్, కానీ ఎప్సెట్లో వచ్చేసరికి అడ్వాన్స్డ్ సిలబస్ అనమాట. సిలబస్ ఎక్కువ ఉంటుంది మనకి ఎప్సెట్లో వచ్చేసి అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా సిలబస్. ఆ ఎక్స్ట్రా సిలబస్ కెమిస్ట్రీ తీసుకుంటే సాలిడ్ స్టేట్ కానీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ, సర్ఫేస్ కెమిస్ట్రీ కానీ ఇలా ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చేసరికి వీళ్ళు కొంత ప్రిపరేషన్ అనేది తగ్గింది అనమాట. అందుకని కొద్దిమంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ కూడా టఫ్ అని చెప్తున్నారు, బట్ ఎక్కువ మంది అయితే ఈజీనే అని చెప్పారు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో పోలిస్తే. ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్, సేమ్ ఇక్కడ కూడా ప్రాబ్లం అదే. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఎప్సెట్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడము, అంటే కొన్ని ఆ క్వశ్చన్స్ ఎక్కువ కనిపించి జేఈ మెయిన్స్ లెవెల్ కనిపించేసరికి సరే మేము 18 క్వశ్చన్స్ వరకే కరెక్ట్ చేయగలిగాం, మిగిలిన అన్ని గెస్ చేసి పెట్టామని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ అయితే లెందీ, నో టైం ఫర్ సాల్వింగ్. అసలు ఆల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైమే సరిపోదు. మీకు అదే పేపర్ ఇప్పుడు ఇచ్చి ఒక 5 hours తీసుకోండి అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి 80 to 100 మార్క్స్ వస్తాయి ఈజీగా. కానీ ఆ ఎగ్జామ్లో రావడమే గ్రేట్. ఆ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, మీ పిల్లలకి అలా చెప్పండి పేరెంట్స్. టఫ్, లెంతీ అండ్ నో టైం ఫర్ సాల్వింగ్. ఓకే, 30 క్వశ్చన్స్ వరకు చేస్తే ఎక్కువ సార్, మాకు 25 క్వశ్చన్ చేసేసరికి వాళ్ళు మొత్తం టైం అయిపోతుంది, ఇంకా 10-15 minutes మిగిలింది, అందుకని ఏదో ఒక ఆప్షన్ పెట్టి వచ్చామని చెప్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఎంత ఘోరం అంటే అసలు వాళ్ళు టైం చూసుకోకుండా క్వశ్చన్స్ మీద ఇది కరెక్ట్ అవుతుండొచ్చు అంటే ఎక్కువ టైం ఒక్కొక్క క్వశ్చన్కి 3 minutes అలా ఇచ్చి లాస్ట్లో ఒక స్టూడెంట్ అయితే 10 క్వశ్చన్స్ వదిలేను సార్, 8 క్వశ్చన్స్ నేను అసలు పెట్టడానికి టైం సరిపోలేదు సార్, ఫాస్ట్గా 5 నిమిషాల్లో క్లిక్ చేసుకుంటే వెళ్తే అయిపోతుంది కదా అనుకున్నారు. అది ఆన్సర్ క్లిక్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి, అంత ఈజీ కాదు కదా. టైం అయిపోయింది సార్, సబ్మిట్ అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. అటువంటి మిస్టేక్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సమ్ స్టూడెంట్స్ లెఫ్ట్ సమ్ క్వశ్చన్స్, ఇది చాలా ఘోరం. ఇది మాత్రం అస్సలు చేయకండి. ఈ మిస్టేక్ మాత్రం ప్రిపేర్డ్ అయి ఉండండి. ప్రతి ఫస్ట్ షిఫ్ట్ నుంచి చెప్తున్నాను నేను. లాస్ట్ 10 minutesలో మీరు ఎన్ని క్వశ్చన్స్ లెఫ్ట్ ఉన్నాయో చూసుకోండి. అంతవరకు 50 క్వశ్చన్లు మిగిలిన ఉన్నాయని చూసుకోకండి. ఒక 10-15 ఉంటే టక పెట్టేసేయండి అని చెప్తున్నా. ఫస్ట్ 1.5 hourలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ చేయండి అన్న. 1 hour 1.5 hour కూడా కాదు, ఇంకా కొంచెం 10 minutes బిఫోరే. అప్పుడు మ్యాథ్స్కి మీకు టైం ఎక్కువ దొరుకుతుంది. మ్యాక్సిమం క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, అన్ని ఆప్షన్స్ పెట్టి రావాలి, నో నెగటివ్ కదా. సో ఆ మిస్టేక్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ 12 బిట్స్ వదిలిపెట్టాడు కదా, అందులో ఖచ్చితంగా
ఒక 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయిన బెనిఫిట్ ఉంటుండే కదా, 2 మార్కులతోటి ర్యాంక్ వేరియేషన్ చాలా వస్తుంది, మంచి కాలేజ్ మిస్ అవుతుంది. సో ఆ మిస్టేక్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా వస్తుంది స్టూడెంట్స్కి. అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ అయితే టఫ్ ఇస్తున్నారు ఎస్టర్డే ఈవినింగ్ కానీ ఈ రోజు కానీ. సో చూద్దాం ఈవినింగ్ పేపర్ ఎలా వస్తుందో. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ కంటిన్యూగా 8 to 10 క్వశ్చన్స్ రాకపోయేసరికి మాకు కాన్ఫిడెన్స్ అంతా లాస్ అయిపోయినాం సార్, మాకు అసలు సాల్వ్ చేయాలని ఇంట్రెస్టే రావట్లేదు సార్, అంత నర్వస్ ఫీలింగ్ అని అంటున్నారు. అలా ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్. ఎందుకు అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 100% ఇది జరుగుతుంది. ఏ పేపర్ అన్నా తీసుకోండి, కెమిస్ట్రీ 15 to 80 క్వశ్చన్స్ 100% ఈజీ ఇస్తాడు, నో డౌట్. ఫిజిక్స్ 15 క్వశ్చన్స్ 100% ఈజీ ఇస్తాడు. జస్ట్ ఐపీ నాలెడ్జ్, ఐపీ ఫార్ములా బేస్డ్గా మీరు ప్రయత్నించినా సరిపోతుంది. కానీ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్, అరే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా అని. నెక్స్ట్ మ్యాథ్స్ 25 to 30 క్వశ్చన్స్ ఈజీ ఇవ్వాల్సిందే, రూల్ అది. 80 క్వశ్చన్ మ్యాథ్స్ ఉంటే ఒక 25 లీస్ట్గా 20 క్వశ్చన్స్ ఈజీ ఇస్తారు. అంటే మనకు చూడండి, అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్ ఈజీ ఇస్తారు కదా, 60 క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీ ఇవ్వాల్సిందే, మరీ అంత టఫ్ ఇవ్వరు అడ్వాన్స్ లెవెల్లో. సో 60 మార్క్స్ యావరేజ్గా రావాలి కదా మీకు, ఈజీ క్వశ్చన్ చేసినా సరే. అందుకే నేను చెప్తున్నా, ఏమంటున్నా అంటే మీకు ఒకవేళ 40, 45, 50, 55 వస్తే బిలో 10,000 అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ర్యాంక్, బిలో 20,000 కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా. 50 అలా వస్తే ఇంతవరకు. కానీ 75+, 85+, 95+, 100+ వస్తే మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ఇక డౌట్ పెట్టుకోకండి, 44 వచ్చినాయి సార్ నాకు మార్కులు అంటే ప్రిపేర్డ్ అయి ఉండండి. ఓహో నాకు టాప్ కాలేజ్ రాదు, ఇప్పుడు నేను టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. ఓకే మీరు కష్టపడ్డారు, ఓకే మీకు స్కోర్ వచ్చింది, దీన్ని బట్టి మీరు నెక్స్ట్ బీటెక్లో ఎలా సక్సెస్ కావాలి, నేను ఎలా కష్టపడాలి, ఏ కాలేజ్ వచ్చినా సరే నేను గట్టిగా కష్టపడతానే నిర్ణయించుకొని కాన్ఫిడెంట్గా ఉండండి. అంతేగాని అలా ఆలోచించండి. ఓకే 40, 45, 50కి అయితే బెస్ట్ కాలేజ్ అయితే రాదు మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. పేరెంట్స్ మీరు కూడా ప్రిపేర్డ్ అయి ఉండండి. ఓకే ఈసారి మార్క్స్ ఇవ్వడం వల్ల ఇది చాలా బెనిఫిట్, ఎగ్జామ్ రోజే డిసైడ్ అయిపోతున్నారు స్టూడెంట్స్ ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అనేది. కానీ ఈ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, పేపర్ ఎంత టఫ్ వచ్చినా ఎంత వచ్చినా 75, 85, 90 ఇలా వస్తే మంచి కాలేజ్ వస్తుంది, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఎందుకు అంటే 60 క్వశ్చన్లు ఖచ్చితంగా ఈజీ ఉంటాయి కదా, ఈజీ ఉంటాయి, మీరు చదివిన దాని నుండే వస్తాయి. ఇప్పుడు ఆ పేపర్ మీ ముందర పెట్టి సాల్వ్ చేయండి అంటే ఖచ్చితంగా 60-70 మార్కులు మీరు తెచ్చుకుంటారు ఈజీగా. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను టైం మేనేజ్మెంట్ కోసం, నెక్స్ట్ రాసే స్టూడెంట్స్ కోసం చెప్తున్నా ఇది. మై డియర్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 అవర్లో కంప్లీట్ చేయండి. 1 hour 15 to 1 hour 30 minutesలో కంప్లీట్ చేయండి. మళ్ళీ రావాలని పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి ఇప్పుడు ఒక క్వశ్చన్ చదివారు, వస్తే పెట్టండి, రాకుండా పెట్టండి. సెకండ్ క్వశ్చన్ చదవండి, వస్తే పెట్టండి, రాకుండా పెట్టండి. ఆ మెథడే కరెక్ట్ అవుతుంది ఇప్పుడు. అంతేగాని నేను మళ్ళీ సెకండ్ టైం వస్తా అంటే సెకండ్ టైం వచ్చేటంత టైం ఉండట్లేదు చాలామంది స్టూడెంట్స్కి. వచ్చినా రాకుండా ఆన్సర్ చేసి ముందుకు వెళ్తూనే ఉండండి, ఓకేనా. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే రావచ్చు కదా. అలా 1 hour 15 to 1 hour 30 minutesలో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 hour 30 minutesలో మొత్తం కంప్లీట్ చేయాలి. 1.5 hour తర్వాత 80 క్వశ్చన్స్ మీరు క్లిక్ చేసి పెట్టి ఉండాలి. అప్పుడే మీకు కొంచెం టైం మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటుంది అనమాట. వచ్చినా పెట్టండి, రాకుండా పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. నేను సెకండ్ రౌండ్ వస్తా, నేను థర్డ్ రౌండ్ చూసుకుంటా అంటే అంత కుదరదు. నువ్వు మళ్ళీ ముందుకు వెనకకి జరిగే టైంలోనే ఎక్కువ టైం పోతుంది. చాలామంది స్టూడెంట్స్ని బట్టి చెప్తున్నా ఇది నేను. సో ఇది మిస్టేక్ చేయకండి, టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ లాస్ట్ 10 minutes ముందల మీకు ఒక 50 క్వశ్చన్లు మార్క్ చేయలేరంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే. సార్ లాస్ట్ 10 minutesలో నేను ఒక 5-6 క్వశ్చన్స్ని మార్క్ చేయాలంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు చూసుకోండి. ట్రై టు గివ్ ఆల్ ఆన్సర్స్, మొత్తం అన్నిటిని మార్క్ చేసిరండి మై డియర్ స్టూడెంట్స్. టైం మేనేజ్మెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు బాగా కష్టపడ్డా టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే నష్టపోతారు మై డియర్ స్టూడెంట్స్. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ టఫ్ మీన్స్ కెమిస్ట్రీలో 15 క్వశ్చన్స్ కన్నా టఫ్ ఇవ్వరు. కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కూడా 15 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ టఫ్ ఇవ్వరు. మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ టఫ్ ఇవ్వరు. 60 క్వశ్చన్స్ టఫ్ ఇస్తుండొచ్చు. మిగిలిన అవుట్ ఆఫ్ 160లో 60 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ప్రిపేర్డ్ అయి ఉండండి. మీరు ఈ 60 క్వశ్చన్స్ చూసి పేపర్ మొత్తం టఫ్ అని అయితే భయపడకండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. రిమైనింగ్ మోడరేట్ టు ఈజీ ఉంటాయి అలా అనమాట. ఒక 60 క్వశ్చన్స్ ఈజీ ఇస్తారు, ఒక 60 క్వశ్చన్స్ టఫ్ అనుకోండి. 60 ఎంత 120, ఇంకా 40 క్వశ్చన్సే మోడరేట్ ఉంటాయి. సో 60 క్వశ్చన్ ఈజీ పెట్టేసి ఈ మోడరేట్ టఫ్ ఉన్న క్వశ్చన్స్లలో గెస్ట్ చేసి పెట్టినా మీకు 10 మార్కులు కలిసిన 70+ మార్క్స్లలో ఉంటారు మై డియర్ స్టూడెంట్స్. ఇలా ఆలోచించండి, కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఎవరికైనా తక్కువ వస్తే నర్వస్ కాకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. మీరు అనుకుంటే నార్మల్ కాలేజీలో చదివినా
ది బెస్ట్ ప్రొఫెషన్లో సెట్, అంటే మంచి ప్యాకేజీతో జాబ్ తెచ్చుకోవచ్చు స్కిల్స్ పెంచుకొని. సో నర్వస్ కాకండి, తక్కువ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఈ టైం మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ 10 minutesలో ఆల్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. కొన్ని బిట్స్ వదిలి మాత్రం మిస్టేక్ చేయకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే తెలంగాణలో టాప్ కాలేజెస్, ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజ్ కౌన్సిలింగ్ స్టెప్స్, పేపర్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్లో ఎలా ఇన్వాల్వ్ కావాలి, ఏ బ్రాంచ్ పెట్టారు, కంప్యూటర్ సైన్సా, ఈసీయా, వీటి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని ఫాలో అవుతుండండి, మీకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ డౌట్స్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడకండి. ఏ కాలేజీలో వచ్చినా సరే మీరు అనుకొని కష్టపడితే మంచి ప్రొఫెషన్, మంచి ప్యాకేజ్తో సెటిల్ కావచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.